పిట్టలు కొట్టాలి పక్షులు కొడతాయి అనుకున్నారు కానీ ఇద్దరు పిల్లలు కూడా అమ్మ పదుల పొదల గువరే అవ గాలాలు మాత్రం పిల్లగాడు వర్ధంలో పిల్లగాడు అరే నాడు దొక్కి పట్టరా అన్నవారి పిల్లగాడు అవ గాలాలు మాత్రం కట్టకూడు వేట మాత్రం అనగా ముందర చంద్రశేఖరరాజు వేట చేస్తాను వెనుక బాణ మాత్రం వడ్లలో పిల్లగాడు వీరನ್ನು వేట చేస్తాను గాలాలు ఇంటి పెట్టి బాణాన్ని మాత్రం ఒక్కసారి అవ చంద్రశేఖరరాజు ఒక గురి పెట్టిడు బాణం వీరు పానం వేయాలి వీరు పిల్లలు చేపట్టాలనుకున్నాడు అంతకంతకు పిల్లగాడు చంద్రశేఖర మహారాజు ముందు చూపు మీద పోతాను కానీ వెనక చూస్తున్నాడు కాపాయన అంతకంతకు బాలుడు ముందు పోతా ఉన్నాడా ముందు పోతాడు గానాడు పిల్లగాడు అడుగులో వేడి చేస్తాంటే భార్య అన్నమాట పిల్లగానికి ఎప్పుడు అది కస్తుందో రంగనా భార్య ఒక మాట అన్నది అయ్యాను వద్దంటే పోతాను వెనకాడ ఓ కన్నేమో వేట మీద పెట్టుకున్నది ఓ కన్నేమో మా తమ్ముడు మీద పెట్టుకున్నది అదిదనమాట నాకెట్లా నిలవాలనుకున్నాడు పిల్లగాడు చూడు ఓ చూపేమో వేట మీద పెట్టిండు ఓ చూపే అరే పిక్చర్ నన్ను చంపావరా అన్నా నిన్ను చంపుతా రాలే నాకు గురువు నీకు తెలియదా నువ్వు ఇట్లా దిప్పుకి గురి పెట్టిన బాణం గురి పెట్టిన బాణం నువ్వైతే గురి పెట్టినవా ఇట్లా నువ్వు గురి పెట్టినవా నీది గురి తప్పితే నా బాణం నాటాలని నేను ఇట్లా గురి పెట్టినా నా తప్పిన మంచిదే కానీ వెనక నీ తప్పద్దని నాది నీ తప్పితే నా తప్పద్దని ఇట్లా ఇట్లా గురి పెట్టిన నిన్ను చంపుతాను అన్న నా గురువు చిన్నప్పుడు వచ్చి మనం కాకం చదువుకున్నా ఒక్క కంచాలు తిన్నా ఒక్క మంచాలు అన్నావు నా గురువు నీకెరుకా నీ గురువు నాకెరుకా నన్ను ఇంటికన్నా వదిలి కట్టాను ఇక్కడ గిట్టాను నీళ్ళ కూడా నెచ్చుకుంటుంది దీనికైతే చెప్తారు అనేది నా సూపు దొంగ సూపు అని వదిలే అన్నే కానీ వచ్చిన్నాడు మేము పోయేదాకా వీడు ఏడవలే అట్టిన తర్వాత అక్కడ కూర్చున్నాడు అక్కడ దూరం ఇంటికెళ్ళి ఒక ఆపు అట్టుకపోయాను గంతే అటు తాగిండో లేదో మీ ఇంటి ముందు గచ్చ వరకు వాళ్ళ అయ్యే మీద వాడు ఓ దుఃఖం అది ఖర్చు 10 లక్షలు సంపాదించు అయ్యో ఆపు తాగుడుతోనే అయ్యా దుఃఖం అంతా అది మనిషికి లక్ష ఇచ్చిండు మమ్మల్ని మాకు ఇచ్చేసి వచ్చిండు మా లక్షమంది వేసినాం తమ్మే ఎందుకు అంటే నేను తెలిసో తెలియక మాటలు నేను అనాలని ఎప్పుడు అన్నా విడాతెనక చూసే వరకు బాణం గురి నాకున్నది మరి తప్ప నువ్వు నాకిట్ట నేను లేవు ఎప్పుడు అన్నాను ఎప్పుడు అనలేదు అన్న నువ్వు ఎప్పుడు అనలేదు మళ్ళీ వెయిట్ చేయాలి మనం వెయిట్ చేయాలి ఆ పిల్లగాళ్ళు కట్ట అడవి కట్టిన అడ్లవారి ఈరాలు పిల్లగాడు చంద్రశేఖర రాజు అమ్ములు బాణాలు పట్టి నర్ర అడవి లోపల ఇద్దరు పిల్లగాళ్ళు వేట చేస్తారు వారి ఈరల్ల రాజు చంద్రశేఖర రాజు అడవిలో వేట చేస్తాను పిల్లగాన్ని చంపుదామంటే వడ్లో తరం అవుతలేదు మరి వడ్లో తరం అవుతలేదు అడవిలో తిరుగుతాను వడ్లవారి నాకు దొరుకుతున్నాడు ఇట్లా చంపుదామంటే అప్పుడు అడ్లలో పిల్లగానికి వీలు కావాలి ఇక ఇట్లా వేట చేసిన మాత్రం అయిపోయింది అన్న ఇది ఒక్క విద్య అయిపోయింది ఇక ఇంటి పోదప్పా
ఇక ఇది అదే వేట. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇగో మనం ఇప్పుడు పాలకా ప్రవేశం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాం. పాలకా ప్రవేశం అంటే మాత్రం ఈ చెత్తలకి వెళ్ళి పటమారి ఇంకో జంతువు చెత్తలు దొరపడి ఆకాశం మీకెళ్ళి మనం పోవాలి. ఆ పాలకా ప్రవేశం విద్యను మనం పాటించాలి. ఆకాశం మీదకి వెళ్ళి పోయి అడిగెంత శృంగారం ఆకెంత బంగారం మొత్తం తిరిగి రావాలి. మన ఈ జీవిని మాత్రం ఇంకో జీవి లోపల దొరగొట్టుకుని అడిగేంత ఉన్నదో చూద్దాం అనుకున్నారా? అలా పిల్లగాళ్ళు మాట్లాడి ఆలోచించుకోవాలి. మరి మీరు ఏ జీవులో దొర్రాలంటే తలికాయ బట్టి మీరు చూస్తాను. మీరు చూస్తాడు గప్పుడే గగనమంతుడు రేప 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 రెప్పలు కొట్టినాడు రామయ్య కలిపోతాను. రామయ్య గల ఇద్దరు పిల్లలు కళ్ళవాళ్ళు చూసారా? రామయ్య గల పోతాను. రామయ్య గల పిల్లవాడు కళ్ళ చూసాడు. అన్నా రామయ్య గల ఒక సొర్రబడ్డోళ్ళం కావాలి అని ఇద్దరు పిల్లవాళ్ళు మాత్రం రౌతులు చేత పట్టి రామయ్యలకు గురి పెట్టి ఇసిరేసి ఇసిరేస్తే 2 రాళ్ళు 5 రామయ్య గల ఆకినాయి. రామయ్య గలకు తాకి అల్లడి వెళ్ళి రామయ్య గల ప్రాణం పోయినా 2 రామయ్య గల పిల్లలు పట్టుకున్నారు. మరి తమ్మి పాలక ప్రవేశం కావాలన్నా మన చెత్త భూమి మీద మాత్రం ఒక సమానం ఉండాలి అనుకున్నగా ఇద్దరు పిల్లలు అర్ధపరు దూరాన చూస్తే వాళ్ళకి ఒక ఎత్తుకుండు కనబడ్డాయి. అర్ధపరు దూరాన చూస్తే ఎత్తుకుండు కనబడ్డాయి. ఎత్తుకుండు కనబడి ఇద్దరు పిల్లలను రామయ్య గల పట్టుకొని ఇద్దరు పిల్లలు చూడు ఎత్తుకుండు వీరికి వచ్చారు. ఎత్తు గుండు వీరికి వచ్చిలా ఎత్తు గుండు వీరికి వచ్చి రామయ్య గల అక్కడ పెట్టిల్లు. అన్నా ఈ మనిషి అవతారం పటమారి మన జీవి ఈ రామయ్య గల అనుకున్నాడు. 2 రామయ్య గల ఆడ పెట్టి ఇద్దరు పిల్లలు మాత్రం బండ మీద చూడు వారి గొర్రెలే చెత్తలు ఇట్లా మాత్రం 2 మాత్రం అనగా చెత్తల ఎత్తుకుండు మీద పెట్టిరు. ఎందుకు అంటే అన్నా మనం ఆకాశం మీద ఎగిరిపోతాం. మరి ఈ చెత్తల మాత్రం ఏదైనా కొనగడ మృగాలు చూస్తే మన చెత్తలు తింటే మన బతుకులు ఆగమవుతాయి అన్నారు. పిల్లగాళ్ళు మాత్రం కాలని ఎత్తుకుండు మీద వాళ్ళ 2 శపాలు మాత్రం చెత్తలు అక్కడ పెట్టిళ్ళు. పలపల మంత్రాలు చదువు కాలని మాత్రం పాలక ప్రవేశం అంటే జీవి మాత్రం పడ వారినారు. 2 రామజీలకల్ల మాత్రం ఎప్పుడు దూరపడ్డారు. ఇద్దరు పిల్లవాళ్ళు కానాడు కూడా ఎప్పుడు దొరపడ్డాడు. రామయ్య కదా ప్రాణం వచ్చినప్పుడు తమ్ముడాని ముంగడ పోతాను వెనక నా వెనక రారా. పిల్లవాళ్ళు మాత్రం రామయ్య కల్లా జీవుడు మాత్రం సొరగొట్టుకొని ఇద్దరు పిల్లవాళ్ళు కానాడు కూడా అమ్మ చంద్రశేల రాజు ముంగడ పోతాను తమ్ముడా రారా 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 ఇప్పటికప్పటికన్నారు ప్రాణ శనితమే ప్రాణకల్లం అన్నారు. నువ్వు అడ్డవాని కళ్ళం వండిపోను అని పాపలు అవసరమని గుడ్డు కూడా అవ కడపల కత్తులు ఓట వెళ్ళాలి పుక్కిట్ల విసాలు పంచన్న పాపగారి కుంచన్న కులదోయనమ్మ అవ ముందు సూపర్ మాత్రం రెప్పలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. అవ పోతా అంటే కిరి జంగడ జంగట్ల మాత్రం కానాడ వడ్లలో పోరడు అవ రామయ్యకైనోడు ఎనుకో మరిండి అమ్మ ఆడికెళ్ళి ఎదురమ్మ ఏడ కూడా వస్తలేమో పిల్లగాడు వీరన్న మాత్రం రామయ్యలు కైలో ఎనుకో మరిండు దాని మాత్రం ఎత్తుకుంటా వీర వాళ్ళ చెత్తలు పెట్టిరు కాబట్టి అవి ఎత్తుకుంటూ కాడికి వచ్చిండు కాదు వడ్డోళ్ళ వీరన్న
మళ్ళా వారి ప్రాణాన్ని అతుబడి ఇడిసి మరి ఎవరి చెత్తలు దొరపడ్డాడు వడ్డల్లో ఈరన్న వారి చెత్తలు వాడు దొరపడాలి కదా వారి చెత్తలు వాడు దొరపాలే వాడు ప్రాణం మాత్రం జీవిడిసి మాత్రం చంద్రశీలరాజు చెత్తల మాత్రం దొరపడ్డాడు చంద్రశీలరాజు చెత్తలు దొరపడి మరి వాడు అచ్చ మాత్రం నా చెత్తలు దొరపడతాడని వారి చెత్తలు మాత్రం ఆకాచాడు దగ్గరేసి ఆ చెత్త మాత్రం అనగా నిప్పటి పెట్టిడు కాదు అద్దంలో వీరన్న చెత్తను మాత్రం మార్చి మాత్రం బూడి చేసింది అప్పుడు మాత్రం చంద్రశీలరాజు మాత్రం లేసి నిలబడ్డాడు మరి చెత్త అయినది కానీ మరి మాట మారుద్దాం మాట అదే వీరన్న మాట వస్తాను ఇవాళ మాత్రం ఎట్లో దానికి అక్క చెప్పాలి ఇక ఇప్పుడు పోయి మాత్రం దాన్ని చేపట్టినట్టు కావాలనుకున్నాడు మనసులో పెట్టుకోవడం వడ్డవారి పిల్లవాడు ఈరన్న వెనకకు మర్రేను ఇటు ఊరితో పట్టుకొని రాని జగనవంతు రామయ్యకైనా పిల్లవాడు చంద్రశీల మహారాజు ముంగడ వస్తలేనా ముంగడ పోతాను మరి వెనక మరి మా తమ్ముడు మాత్రం వెనక రాపాయనని వెనక తిరిగి చూస్తే వెనక తమ్ముడు చాడలే అయ్యో మరి మా తమ్ముడు మాత్రం నాకని వెనక వచ్చిండు మరి నా తమ్ముడు ఎటువా మరి రాపాయ పిల్లగాడు మాత్రం ఆలోచించుకుంటా పిల్లగాడు రాని పిల్లగాడు మాత్రం అనగా చంద్రశీలరాజు గారాడు మాత్రం ఎనుకో మరి ఎత్తుగుండు గాడిగా చివరకు గారాడు చూడు ఆనాడు మాత్రం పిల్లగాడు సిలికైన వాడు మాత్రం చంద్రశీలరాజు ఈ ఎత్తుగుండ్ల గాడి గచ్చ వరకు గారాడు శపం లేకపోయడం చంద్రశీలరాజు గారాడు చూస్తే ఒకప్పుడు గుండెలు వేగులు గుమ్మెలు అన్నీ బండి కార్లో బోర్ల పడ్డాయి జాలుగుంటే జల్ 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 అన్నదమ్మా మరి వడ్లలో ఈరన్న నువ్వు ఎంత పని ఎత్తివిరా నా భార్య మాత్రం వేట పోతాను అంటే నాదా నా ప్రాణశేనితుడన్ను ప్రాణశేనితుడు పానగండవని చెప్పిన బామ అయ్యో అయ్యో బామ నాయ బామ నా భార్య అయ్యో బామ నాయ బామ నా భార్య నేటి కల్లా రుడమాయే ఓ బామ వద్దలాని మీద మందే ఓ బామ వారి మీద దుమ్ము పోయ్యా వారి వీరన్న మనం ముట్టింది ఒక్కనాడు మనం పెరిగింది ఒక్కనాడు మనం బల్లెవేంది ఒక్కనాడు ఒక్క ఆకులు చదువుకున్నాం ఒక్క కంచాలు తిన్నవురా అగో ఇవాళ మాత్రం ప్రాణ స్నేహితులు ఇవాళ నాకు ప్రాణ స్నేహితులు పానగండం అయిపోయారా వారి నా చెత్తలను దూరపడ్డావు నా భార్యను చేపట్టదందుకు అయినా నీ చెత్తలను దూరపడకుండా కానీ నీ చెత్తలు ఆడు ఉంచిన కానీ నీ చెత్తలను దూరపడి నేను ఇంటికి వస్తు కదరా దేవుడా వాళ్ళవ్వ కడుపగాల ఓ నాయనా అంటే ఓ దేవుడు బాలుడు చంద్రశీల ఓ నాయనా ఇవాళ మాత్రం అనగా నీ చెత్తలన్నా వస్తే నీ చెత్తలు దొరపాలి నేను ఇంటి దాకా పోదును బామ్మ వాడు మాత్రం నా చెత్తలు దొరపడ్డాడు నా భార్య తోడు చెప్పుదు ఇవాళ నా భార్య బంగ పుస్తకానికి మాత్రం నా చెత్తలు దొరపడ్డావా సిలికైన పిల్లగాడు కాదు మాత్రం నొట్టె నాలుక లేదా మాట్లాడదామంటే మాత్రం మాటలు రావు సిలిక పలుకులే పలుకుతాంది అట్లా వల్ల వల్ల ఏడవంటే ఓ రాయిలో అడుగులో చూడవమ్మ ఓ దేవుడా కంటికోగా పుట్టాడాట ఓ దేవుడా ఢిల్లీ వెయ్యబట్టే ఓ రాయిరా అందుకన్నారు ఇప్పటికప్పటికన్నారు అడవిలో వాడు ఓర్రద్దు ఆత్మలే సుతీర్ఘం చేయొద్దు అన్నారు పిలువని పేరు అంట వెయ్యని ఇస్తారు అన్నారు అరే అడవిలో వాడి కొడితే మరి ఇంటి పోటీ ఇల్లు ఉండేప్పటికే ఓ తల్లి చెయ్యో కొడగాను గిట్టేస్తారా నీ గతికీడ కత్తిందని ఓ తల్లచ్చి నన్ను ఓదాస్తున్నావా ఉండవని మానవులు లేడు అవి అడవిలో చెట్లు మాట్లాడతాయా గుట్టలు మాట్లాడతాయా అయ్యో కొడగా మాత్రం ఊకోమాని మరి ఆ చెట్లు మాత్రం అంటాయా ఇప్పటికి అప్పటికి అన్నారు మంత్రమే నడవంతరం అన్నారు ఈ విలువిద్దరు పాడవాడా నేను ఊకనని నేర్చుకుంటానన్నాడమ్మా బాలవతి విద్య బంగారు విద్య
పాలక ప్రవేశం నేను ఒకరన్నా నేర్చుకున్నా విద్య నాకే పాలకన్నం అయిపోయిందవ్వా అందుకే అందరూ ఇప్పటికప్పటికి అడవిలో చెట్లకు రావు కట్టాలు అడవిలో గుట్టలకు రావు కట్టాలు మనిషికి అత్తది కట్టవు 4 వద్దులు వెన్నెలా 4 వద్దులు చీకటి అన్నారు కట్ట వచ్చినప్పుడు ఎల్ల పోసిన వాళ్ళే మనుషులు అన్నారు ఇవాళ కట్ట వచ్చే అడవుడు చెట్టు ఎడితే గుట్టలు ఎడితే అనవా పిల్లగాడు మాత్ర చిలికైన పిల్లగాడు వడ్డోరు వారి కన్ను మండిపోను వారి పాపలేసిపోరు వారి గుడ్లు కూలిపోరు వాడు పంచాయతీ పాపగారు కొంచెం కులదు చిలికైన పిల్లగాడు ఇక్కడ ఏర్తానా అత్తల్లో ఈరన్న చూడు చంద్ర చేరరాదు అగో చెత్తల ఏరి ఏడిగత్తా ఉండడా వడ్డోడు కన్ను మండిపోరు వాడు మాత్రం చంద్రశేల రాసి చెత్తలు దొరపడ్డోడు నేను పోవాలి ఎగో దాన్ని ఊహా సుందరి మాత్రం సీత పట్టాలి దాంతో కాపురం చేయాలనుకున్నాడు గట్లా లోగిల్లా తొమ్మిదైనా తాను కూడా వచ్చినా వాడు వడ్డులా ఈరన్నా వడ్డల్లో ఈరన్న గానాడు కలిగినాయి నిన్ను పోవాలి దానితో కాపురం చేసినా నాకు నిద్ర పడతలేదు అనుకున్నాడు గానాడు ఎన్ని రోజులకు ఉన్న దాంతో మాత్రం కాపురం చేయాలనుకున్నాడు సుందరి వేదికైనా సుందరి వేదికైనా సుందరి ఒక ఆనాడు చూడు ఊహ సుందరి అన్నప్పుడు ఊహ సుందరి చూడు దబ 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 అవో ఇద్దరికి వచ్చే వరకు ఓనాద ప్రాణనాద ఓనాద చంద్రశేఖర సుందరి ఓ బాబా అరే ఏందయ్యా నీ మాట తెలుగుల్లా ఈ వడ్లొల్లా ఈయన లెక్కత్తాంది అయ్యయ్యో తెగు నువ్వు నా భర్తవేనా నేనే నీ భర్తను చంద్రశేల రాజు నేనే లేదయ్యా మాట మాత్రం వడ్లొల్ల ఈరన్న లెక్కత్తాంది నా భర్తనేమి చేసినవయ్యా నీ అవ్వని చెత్తలు దొరపడ్డా కానీ నా మాట గుర్తు వచ్చింది అది తెలివి కళ్ళు ఆడదాన్ని అతికి తెలివి కళ్ళు ఆడదన్నట్టు ఇది నేనే నీ భర్తను నిన్ను నీ భర్త నమ్మలేను నీ మాట నమ్మలేను నీ మాటలు దేవార్థుల ఈరన్న మాట్లాడతాను నీ మాట నమ్మ చెత్తలు దొరపడ్డా కానీ మాత్రం మాట గుర్తు వచ్చింది ఇవాళ మాత్రం నాకు చెయ్యితో ఇవ్వాలనుకున్నాడు నీ ఏది భర్తను నమ్ము నా మాట నమ్ము రావు పిల్ల నన్ను పట్టుకుంటే ఎవరా నువ్వే నాకరికి పండే పంటారు పంటారు
చెత్త నేను పంట వండకపోతే బ్యాచ్ మెట్టి వేలు మొత్తం మిండదనుకున్నావా చిన్నవా మిండదనుకున్నావా పంట వండకుంటే బాస్ బాస్ రైస్ తెచ్చుకొని తింటా నేను రైస్ ఏ మనాడు లేదు